హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. చాలా రోజులైంది మనం వీడియోస్ పోస్ట్ చేయక. ఇప్పుడు నుంచి అట్లాంటిది ఏమి ఉండదు, రెగ్యులర్గా వీడియోస్ అనేది వస్తుంటాయి. అండ్ ఈరోజు మనం వచ్చేసి కర్నూలు నుంచి వనపర్తికి అయితే టీఎస్ఆర్టీసీలో మనమైతే వెళ్ళబోతున్నాం. చూడండి, ఆల్రెడీ బస్సు ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది. అండ్ నేను వచ్చేసరికి ఉంది ఈ బస్సు. అండ్ నేను మార్నింగే షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే టైం అయితే కుదరలేదు. మనము మధ్యాహ్నం నుంచి అయితే మంచిగా స్టార్ట్ చేసినాం వీడియో. అండ్ ఇంకోటి ఏంటంటే ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది. అండ్ నాకు మాత్రం హ్యూమిడిటీ చాలా పెరిగిపోయింది. అండ్ ఇంటీరియర్ ఇది బస్సు లోపల. అండ్ బయట చూస్తే చాలా క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారు. సమ్మర్ హాలిడేస్ కదా, మరి ఎక్కువ ప్రయాణించే వాళ్ళు మనకి ఈ 2 నెలలుగా ఫుల్ అయితే ఉంటారు. ఒకసారి చూడండి, మన పక్కన ప్లాట్ఫామ్లో గద్వాల్ బస్ అయితే ఉంది. రెండు మనకి టీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్లే. కొంచెం లైట్గా కూల్ డ్రింక్ తీసుకున్నా. అండ్ ఒకసారి చూడండి, బస్ స్టాండ్లో మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా ప్లాట్ఫామ్స్ కూడా చాలా వరకు ఖాళీ ఉన్నాయి. ఎప్పుడు చూసినా సరే ఈ కర్నూలులో మాత్రం ఫుల్గా జనాలు ఉంటారు. ఎనీ టైం అసలుకి పగలని ఉండదు, రాత్రి అని ఉండదు. ఫుల్గా అయితే క్రౌడ్ అయితే ఫుల్ అయిపోతుంటారు అనమాట. అండ్ బస్సులు కూడా చాలా వరకు సర్వీసెస్ కావాలి, ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నారు కాబట్టి. మన పక్కన వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ నందికొట్కూరు నాన్ స్టాప్ అనమాట. ఇది ఇప్పుడే వచ్చింది అండ్ ఎప్పుడో వెళ్ళిపోతుంది చూడండి. జస్ట్ ఒక 1 మినిట్ వచ్చింది అంతే ప్లాట్ఫామ్ పైకి. అప్పుడే వెంటనే తీసేస్తున్నారు. దాని పక్కన కూడా అదే సేమ్ పల్లె వెలుగు నందికొట్కూరు బస్సు. అండ్ ఈ 2 ప్లాట్ఫామ్స్ మధ్యలో మనకి విశాఖపట్నం వెళ్ళే బస్సెస్ కూడా ఇక్కడే అవుతాయి అన్నమాట. చూడండి, మన బస్సు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనము వెళ్ళేదే లేట్ అనమాట. టోప్ సర్వీసెస్ అంటే తెలంగాణ ఏపీఎస్ఆర్టీసీ అని చెప్తాను నేను. ఎవరైనా సరే మన 2 తెలుగు రాష్ట్రాల సర్వీసులు వాళ్ళు మంచిగా ఇచ్చినంత ఎక్కడ ఇయ్యరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది నేను ప్రతి వెహికల్లో వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తా. ఎవ్రీ 5 మినిట్స్కి ఒక బస్సు అనేది అవైలబుల్లో ఉంటుంది. అంటే మీరు అప్పుడే అర్థం చేసుకోవచ్చు. మన ముందు ఇప్పుడు టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు అనమాట. ఇప్పుడు నుంచి మనము ఏపీఎస్ఆర్టీసీ కాకుండా టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో ఇలాంటి బస్సులలో కూడా మనము మంచి వీడియోలు అయితే షూట్ చేద్దాము. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఏంటంటే, టికెట్ ప్రైస్ ఎంత పడింది, ఎక్కడెక్కడ స్టాప్స్ ఉన్నాయి అన్నీ మొత్తం మనము ముందుకెళ్తూ మాట్లాడుకుందాము. ప్రజెంట్ మనము బస్ స్టాండ్ నుంచి అయితే ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం అనమాట. మన ముందు ఒక సూపర్ లగ్జరీ బస్ అయితే వెళ్తుంది. కర్నూలులో ఎండలు మాత్రం మామూలుగా అయితే లేవు. నాకైతే చెమట మాత్రం విపరీతంగా అయితే కడుతుంది. నెత్తిమీద వాటర్ ఎట్లా పోసుకుంటామో ఆ టైప్లో వస్తుందన్నమాట మొత్తము స్వెట్ అంతా. చూడండి, ఆటోలు కానీ బైకులు కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. చౌరస్తా వరకు ఇట్లనే ఉంటుంది. ఆ చౌరస్తా క్రాస్ చేసినాక కొంచెం ఫ్రీ అయిపోతుంది, ఎందుకంటే హైవే వస్తుంది కదా, ప్రశాంతంగా నీట్గా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకోటి, మన తెలంగాణ వాళ్ళది పార్సల్ పాయింట్ ఎక్కడుంది ఆర్టీసీ వాళ్ళది అని అంటే, హైవేలో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఈనాడు ఆఫీస్ ఉంది కదా, దాని ముందు ఒక 10 మీటర్ డిస్టెన్స్లోనే మనకి తెలంగాణ వాళ్ళది పార్సల్ పాయింట్ ఉంటుంది, ఓన్లీ ఆర్టీసీ వాళ్ళది అనమాట. అక్కడ మీరు వెళ్ళి ఏదైనా పార్సల్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఏదైనా మీ ప్రోడక్ట్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అక్కడనే ఉంది. అది చాలామందికి తెలియదు, అందుకోసమే చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే ఈ సర్కిల్లో మనకి చౌరస్తా దగ్గర మ్యాక్సిమము అన్ని ట్యాక్సీలు అవైలబుల్ ఉంటాయి అనమాట. కర్నూలు టు హైదరాబాద్ ఫుల్ ఎనీ టైం 24/7 మనకి ట్యాక్సీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ ట్యాక్సీస్ కూడా చాలా ఎక్కువ మంది క్యాబ్లు అయితే నడిపిస్తారనమాట మన కర్నూలు నుంచి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తుంటాయి. ఇంకా మన వ్యూవర్స్ వచ్చేసి ఏదైనా రూట్ని సజెస్ట్ చేస్తా అంటే చేయండి. ఖచ్చితంగా నేను ఆ రూట్లో ఒక మంచి బస్ వ్లాగ్ అయితే తీస్తా. అది టీఎస్ఆర్టీసీ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ ఎనీ కైండ్ ఆఫ్ బస్ వీడియో అయితే మనం షూట్ చేసి మన ఛానల్లో రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేద్దాం. ప్రజెంట్ మనం హైవే ఎక్కేసాం అనమాట. హైవే ఎక్కేసి ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ అయితే అయ్యింది. కానీ ఇక్కడ నుంచి సీదా మనము పెబ్బేరు వరకు అయితే హైవేనే ఉంటుంది. పెబ్బేరు బైపాస్ దగ్గర అయితే మనము రైట్ టర్న్ అయితే చేసుకొని లోపలికి అయితే పోతాం అనమాట. ఇప్పుడు మనము ఒక స్టాప్ని అయితే క్రాస్ చేసి వెళ్తాము. అంటే కర్నూలు నుంచి పెబ్బేరు నుంచి మళ్ళీ వనపర్తి అనమాట. అట్లా
ఇది కర్నూలు టు వనపర్తి టికెట్ ప్రైస్ అనమాట. 120 రూపీస్ అయితే పడింది ఎక్స్ప్రెస్ టీఎస్ఆర్టీసీ. కాకపోతే నీకు ఒకటి చెప్తా చూడండి, ఇక్కడ నేను మళ్ళీ సేమ్ రివర్స్ వనపర్తి నుంచి కర్నూలు వరకు అయితే రైడ్ చేసినాను. నాకు సేమ్ టికెట్ ప్రైస్ పడింది, అది కూడా పల్లె వెలుగులో. ఎక్స్ప్రెస్కి పల్లె వెలుగుకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. మీరు టైం సేవ్ చేయాలనుకుంటే ఎక్స్ప్రెస్లోనే వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి మనకి కర్నూలు కేసీ కెనాల్. చూడండి, వాటర్ అయితే ఏమీ లేవు, అంత మురికి పట్టిపోయింది. ఇది కరెక్ట్గా మనకి తుంగభద్ర అంటే సుంకేశ్వర నుంచి స్టార్ట్ అయ్యి కడపలో అయితే ఎండ్ అవుతుంది. నాకు కూడా అంత ఐడియా లేదు దాని గురించి హిస్టరీ. ఇప్పుడు మనము అఫీషియల్ అయితే తెలంగాణలో బార్డర్ని అయితే క్రాస్ చేయబోతున్నాము. మనము తుంగభద్ర రివర్ని క్రాస్ చేసి టోల్గేట్ని క్రాస్ చేసినామంటే మనము అఫీషియల్గా తెలంగాణ బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయినట్టే. ఒకసారి పక్కన ల్యాండ్స్కేప్ చూడండి, అక్కడ రివర్ పక్కన మనకి చక్కటి పొలాలు కానీ ఆకాశం చూడండి, ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది వ్యూ నాకు ఇక్కడ నుంచి. ఈ తుంగభద్ర నది వచ్చేసి ఓన్లీ రాయలసీమ కర్ణాటకలో అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఫ్లో అవుతుంది. ఇది వచ్చి డైరెక్ట్గా మనకి సంగమేశ్వరం దగ్గర అయితే కలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం అఫీషియల్గా అయితే తెలంగాణ బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. అంటే తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట. ఇది పుల్లూరు అంటారు ఈ ఏరియాని. ఇక్కడ వచ్చేసి మనకి చాలా వరకు రెస్టారెంట్లు కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ మొత్తము, ఇంకోటి ఏంటంటే లారీకి సంబంధించిన ఐటమ్స్ కానీ రిపేర్ అంతా ఈ ఏరియాలోనే ఉంటుంది. ఇప్పుడు మనము టోల్గేట్ అయితే క్రాస్ చేయబోతున్నాము. టోల్గేట్ క్రాస్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే అల్లంపూర్ చౌరస్తా. ఏంటి టోల్గేట్ మొత్తం అంతా ఖాళీ ఉంది. నైట్ టైంలో మాత్రం ఫుల్ విపరీతంగా అయితే ట్రాఫిక్ ఉంటుంది. అంటే హెవీ వెహికల్స్, ఇంకోటి ఓలో బస్సులు కానీ ప్రైవేట్ వెహికల్స్ అన్నీ నైట్ టైంలో నడుస్తాయి కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అసలుకి డే టైంలో అసలుకి ఏమీ లేనట్లేదు. హైవే మాత్రం చాలా అంటే చాలా ఫ్రీగా అయితే ఉంది. మనకి టోల్గేట్ సైడ్ చూడండి, రోడ్డు మాత్రం చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. ఇంకోటి వాష్రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఇంకోటి కొన్ని క్యాంటీన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్కేస్ మీరు వెహికల్ సైడ్ కాపుకొని రెస్ట్ తీసుకోవచ్చు లేదా కుకింగ్ చేసుకోవచ్చు. ఎక్కువ హెవీ వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు కదా డ్రైవర్స్, మీరు సైడ్కి వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని కుకింగ్ చేసుకొని మళ్ళీ మీ జర్నీని అనేది కంటిన్యూ చేయొచ్చు అన్నమాట. అంటే రిస్క్ లేకుండా, ఎప్పటికైనా డ్రైవర్కి రిస్క్ ఉండకూడదు, నీట్గా వెళ్ళిపోవాలి ఆయన. ఇప్పుడే మనము హైవే నుంచి సర్వీస్ రోడ్లోకి అయితే ఎంటర్ అయినాం అనమాట. వై బికాజ్ ఇక్కడ ఒక మనకి చిన్న స్టాప్ అనేది ఉంది. దీన్ని అల్లంపూర్ చౌరస్తా అంటారు. లెఫ్ట్ సైడ్లో మనకి రాయచూర్కి వెళ్ళే రూట్. ఇటు సైడ్ నుంచి వెళ్తే మనము రాయచూర్కి వెళ్ళొచ్చు. అదే రైట్ సైడ్ కనుక స్ట్రైట్కి వెళ్తే అల్లంపూర్ రైల్వే స్టేషన్, ఇంకా అల్లంపూర్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, అల్లంపూర్ అంటేనే ఫేమస్ ఒక టెంపుల్ అయితే ఉంటుంది మనకి, ఒక శక్తిపీఠము. అల్లంపూర్ జోగులాంబ అంటాం కదా. ఒకసారి టెంపుల్ని అయితే విజిట్ చేయండి, మీకు ఎక్కలేని వైబ్స్ అన్నీ అక్కడనే కనిపిస్తాయి అనమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇప్పుడు ఈ రూట్ కనిపిస్తుంది కదా, ఇది రాయచూరు వెళ్ళే రూట్ అన్నమాట. ఇక్కడ కూడా జనాలు చాలా అంటే చాలానే ఉన్నారు. ఇది ఒక మెయిన్ స్టాప్ అనమాట. హైదరాబాద్ కానీ జడ్చర్ల కానీ గద్వాల్ బస్సులు కానీ ఇక్కడ ఖచ్చితంగా స్టాప్ ఉంటుంది. హైదరాబాద్ టు యశ్వంతపూర్ మొత్తము బెంగళూరు ట్రైన్స్ అన్నీ ఈ ట్రాక్ మీద దుమ్ము లేకుండా వెళ్తుంటాయి. అసలుకి ఎన్ని ట్రైన్స్ ఉన్నాయంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు యశ్వంతపూర్ అసలుకి వందే భారత్ అయితే డైలీ వెళ్తుంది. ఈ ఊరు ఏదో కొండాపురం అంట, ఇక్కడ ఏదో జాతర లాంటి సంథింగ్ ఏదో జరుగుతుంది చూడండి. అక్కడ మొత్తము ఏదో టెంట్లు వేసి ఏదో హడావిడి అయితే చేస్తున్నారు. అక్కడ ఊరు చూడడానికి బయట నుంచి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ అట్లాగే మనకు ఒక చిన్న టెంపుల్ కూడా అయితే రోడ్ మీద కనిపిస్తుంది చూడండి. కొండాపూర్ బస్ స్టాప్ దగ్గర అయితే ఆగింది, మరి ఎవరైతే ఎక్కడం లేదు. సరే, మనం అయితే బయలుదేరిపోతున్నాము ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఎర్రవల్లి, దాని తర్వాత బీచ్పల్లిలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్, కూడా చూడడానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ పుష్కరాలు జరుగుతాయి అన్నమాట 12 yearsకి ఒకసారి.
ఫుల్ క్రౌడ్ అయి ఉంటుంది, నిండిపోతుంది. కృష్ణానది పక్కనే టెంపుల్ ఇట్లా ఆనుకొని ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనము ఎర్రవల్లి దగ్గర అయితే ఉన్నాం అనమాట. బార్గేట్స్ చూడండి హైవేలో ఎట్లా పెట్టినారో. ఇందులో వెహికల్ కట్ చేయాలన్నా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయి ఉండాలి. వెహికల్ హెచ్డి ఎలా వెళ్తుందో చూడండి ఒకసారి. మనం గద్వాల్ వెళ్ళాలంటే ఇట్లానే వెళ్ళాలన్నమాట. సీదా వెళ్తే గద్వాల్ వస్తుంది మనకి. ఎర్రవల్లి సర్కిల్ కూడా చాలా పెద్దదే. ఇక్కడ ఒక ఏంటంటే పోలీస్ వాళ్ళది ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, ఏమో అంటారు దాన్ని, నాకు కూడా అంత ఐడియా లేదు. సో మన ముందు ఒక టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్ అయితే ఉంది. అది కూడా వనపర్తి డిపో అనమాట. WNP అని కనిపిస్తుంది. ఈ వెహికల్ కూడా సేమ్ మనతో పాటే స్టార్ట్ అయింది, మనకంటే ముందుంది. మనం క్రాస్ చేసి వెళ్ళిపోతామో లేదో చూద్దాము. మన హైవే పక్కన చూడండి గ్రీనరీగా చెట్లు ఇట్లా ఉన్నాయి. అసలుకి వెళ్తుంటే ప్రశాంతమైన గాలి, చల్లటి వాతావరణము, సూపర్ అంటే సూపర్ ఉంది. మస్తు అనిపిస్తుంది అనమాట బస్లో రైడ్. నెక్స్ట్ మనకు వచ్చేది బీచ్పల్లి టెంపుల్ అనమాట. అండ్ నేను కూడా ఆ టెంపుల్ చూడడానికి చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఇప్పుడు 2 years బ్యాక్ వెళ్ళినా, అంతవరకు పోలే. మళ్ళీ ఒకసారి కంపల్సరీగా విజిట్ చేయాలి, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. హైవే చూడండి చాలా అంటే చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. మోరోవర్ ఎక్కువ ఫ్యాక్టరీసే కనిపిస్తుంటాయి నాకు. కర్నూలు నుంచి టువర్డ్స్ హైదరాబాద్కి ట్రావెల్ చేయండి, అన్ని ఫ్యాక్టరీలే హైవే ముందు. ప్రతి ఒక్కటి అసలుకి పక్క పక్కనే ఉంటుంది అన్నమాట. ఒక 1 kilometerకి ఒకటి 1 kilometerకి ఒకటి అట్లా కనిపిస్తూనే ఉంటాయి. కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉంటాయి. అసలుకి డెవలప్కి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. అన్నీ కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు మంచిగా. ఈ మధ్య ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా చాలా అంటే చాలా వరకు అయితే వచ్చినాయి. వాటిలో ఒక్కసారి కూడా రైడ్ అయితే చేయలేదు. పర్టికులర్గా మనము రైడ్ అయితే చేసి నీట్గా మనము ఒక వీడియోని అయితే అప్లోడ్ చేసి మన ఛానల్ అయితే పోస్ట్ చేద్దాము. అండ్ ప్రజెంట్ మనమైతే బీచ్పల్లికి అయితే రీచ్ అయిపోయినాము. నెక్స్ట్ వచ్చే టెంపులే మనకి బీచ్పల్లి అన్నమాట. చూడండి ఇదే బీచ్పల్లి టెంపుల్. ఆ ద్వారం చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా అయితే ఉందో. పక్కన చెట్లు కానీ మొత్తం గ్రీనరీ. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఎవరైతే అంత ఉండరు. పుష్కరాలప్పుడు చూడాలి మీరు, ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. చాలా పెద్ద జాతర మాదిరి జరుగుతుంది అనమాట. ఫుల్ జనాలు అయితే ఉంటారు. పక్కనే మనకు కృష్ణానది కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే అన్నమాట కృష్ణానది. మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా స్టెప్ బై స్టెప్, ఇదంతా ఘాట్ అనమాట. ఇక్కడ వచ్చేసి పుష్కర స్నానం చేస్తుంటారు. మనకి రైట్ సైడ్లో ఒక కోట అయితే ఉంది. సంథింగ్ ఆ కోట నేమ్ అయితే ఐడియా లేదు. అక్కడ మూవీ అయితే షూట్ చేసినారనమాట, చిరంజీవి సార్ది. ఎక్సలెంట్గా అయితే ఉంది. ఆ కోటలోకి ఇంతవరకు వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నం చేయలేదు అట్లాంటివి జరగవు కూడా. ఎందుకంటే ఆ కోట వచ్చేసి మనకి కృష్ణానది మధ్యలో ఉంది. ఎటువంటి రూటు లేదు, వాటర్లోనే పోవాలి, వాటర్లోనే రావాలి. ఇప్పుడు హైవే నుంచి మన టీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ అయితే టర్న్ అయితే చేసుకుంటుంది టువర్డ్స్ పెబ్బేరు అండ్ వనపర్తి. పెబ్బేరు బస్ స్టాండ్లో విపరీతంగా జనాలు అయితే ఉంటారు, ఎందుకంటే చాలా తక్కువ అవైలబుల్లో బస్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే హైదరాబాద్ బస్సులు కానీ ఇట్లా కర్నూలు బస్సులు కానీ ఫుల్ అయిపోతూ ఉంటుంటాయి. బ్యాక్ టు బ్యాక్ బస్సెస్ అనేవి కొద్దిగా లేట్ అయితే ఉంటాయి అన్నమాట. చూద్దాం పెబ్బేరులో ఈరోజు హడావిడి ఎట్లా ఉందో. అబ్బా మాడి పండ్లు చూడండి, అసలుకి కుప్పలు పోసి అమ్ముతున్నారు రోడ్ల మీద. అది కూడా చాలా బల్క్లో అయితే అమ్ముతున్నారు. అండ్ వెజిటేబుల్స్ కానీ షాప్స్ కానీ భలేగా అయితే ఉన్నాయి రోడ్డు మీద. చాలా అంటే చాలా బాగా పెట్టినారు.
ఇప్పుడు మన ఎక్స్ప్రెస్ బస్ అయితే లోపలికైతే వెళ్తుంది. అండ్ వచ్చేసాం మనం పెబ్బేరు బస్ స్టాండ్ లోపలికి ఎంటర్ అయిపోయాం. చూద్దాం క్రౌడ్ ఎట్లయితే ఉందో. ఎవరైతే అంత లేరు. అబ్బా బాబా చూడండి అక్కడ బస్ వచ్చింది ఏదో దానికోసం చూడండి. అసలు సీట్ల కోసం కర్చీపులు బ్యాగులు ఎట్లయితే లోపలికి వేస్తున్నారో. మన దాంట్లో ఎవరైనా ఎక్కుతారా లేదా? మన బస్సులో మాత్రం ఎవరైతే ఎక్కడంలో అయితే లేదు. నేను వనపర్తికి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అనమాట. రూట్ ఎటు సైడ్ ఉంటుందో నాకు కూడా తెలియదు. పెబ్బేరు నుంచి ఒక సర్కిల్ ఉంది, మనం అక్కడ లెఫ్ట్ హ్యాండ్ అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ టైం నేను వెళ్ళడం బస్సులో, అది కూడా వనపర్తికి రావడం కానీ పోవడం కానీ ఫస్ట్ టైమే. ఎప్పుడు తుంగభద్ర ట్రైన్లో నుంచి స్టేషన్ని చూసిందే కానీ ఎప్పుడైతే పోలేదన్నమాట. మన వెహికల్ వచ్చేసి స్పీడ్ మాత్రం మామూలుగా అయితే క్రూజ్ అవ్వడం లేదు. ఇందాక హైవేలో కూడా చాలా అంటే చాలా బాగా స్పీడ్గానే వచ్చినాడు. ఇప్పుడు ఈ రోడ్లో కూడా చంపుతున్నాడు బస్సును అయితే. చూడండి అన్నీ ఎట్లా క్రాస్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. కానీ ఇక్కడ నుంచి రూట్ మాత్రం సింగిల్గానే ఉంది. కొంచెం ముందుకెళ్తే అంతగా సరిగ్గా అయితే లేదు, అంత కుదుపులు అయితే ఉంది. తార్ రోడ్డే బట్ నీట్గా అయితే లేదనమాట. ప్యాచ్లు చేసి కవరప్ చేసినారు. సగం వరకు మాత్రం రూట్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఒకసారి చూడండి బస్సు చూడండి, ఆ క్రూజింగ్ స్పీడ్ కానీ మామూలుగా అయితే లేదు స్పీడ్. చూడండి ఆ చెట్లు ఎట్లా వెళ్ళిపోతున్నాయో, ఫాస్ట్గా బ్యాక్ వెళ్ళిపోతున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్ వెళ్తుందో బస్సు. కాకపోతే మీరు అక్కడ గమనించినారా, నాకు ఇక్కడ ఒక విషయం చాలా అంటే చాలా బాగా అయితే నచ్చిందనమాట. ఇంతసేపటి నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నా, రోడ్ సైడ్ అన్నీ చెట్లే ఉన్నాయన్నమాట. చిన్న పూల చెట్లు వరుసగా లైన్ ఉన్నాయి. అక్కడ ఇక్కడ చూడండి ఎంత గుబురు చెట్లు, అంత లైన్గా ఇట్లా ఉండడం ఏంటంటే వెళ్ళేటప్పుడు కానీ ప్రశాంతమైన గాలి అనేది మనకైతే తాకుతుంది. అట్లనే కొన్ని రోడ్స్లలో చూస్తుంటాం కదా, అసలు చెట్లే ఉండవు, అన్నీ కట్ చేసి బిల్డింగ్లు కానీ కన్స్ట్రక్షన్ అయితే చేస్తుంటారు. అట్లా చేయదండి. ఎప్పటికైనా మనము గ్రీనరీ అనేది ఇంపార్టెంట్. చల్ల గాలి కూడా మనకి అత్యవసరం కాబట్టి అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. నేను మాత్రము మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నా పెబ్బేరు టు వనపర్తి రూట్. చెట్లు కానీ బస్సు వెళ్ళే స్పీడ్ కానీ ప్రతి దాన్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తుంది. చాలా మంచిగా అయితే వెళ్తుంది. కాకపోతే ఒకటే డిసప్పాయింట్ ఏంటంటే సౌండ్, ఇంకోటి కుదుపులు ఎక్కువ అంతే, అదొకటి తప్ప ఇంకా మిగతాదంతా ఓకే. చూడండి అన్ని దానిలో క్రాష్ చేయడమే, బైక్ని, కార్ని, బస్ని. మన ముందు పల్లె వెలుగు టీఎస్ఆర్టీసీ వెళ్తుంది అనమాట. అది కూడా సేమ్ మన బస్సు ఎప్పుడు బయలుదేరిందో అది కూడా అప్పుడే బయలుదేరింది. అంటుంటారు కదా నాన్ స్టాప్ అని, అట్లా ఏమి ఉండదు, సేమ్ టైమింగ్ వెళ్తున్నాయి. ఇంకోటి టికెట్ ప్రైస్ కూడా సేమ్ ఉంది. దానికి 120 రూపీస్ ఉంది, దీనికి 120 రూపీస్ ఉంది. అండ్ మన ఏపీఎస్ఆర్టీసీలో వచ్చేసి 5 రూపీస్, ఒక 10 రూపీస్ అటు ఇటు ఉంటుంది అంతే. చూడండి మన బస్ అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. స్పీడ్ ఉండొచ్చు కానీ మరీ అంత స్పీడ్ ఉండకూడదు. అంటే ఓవర్ స్పీడ్ ఏం లేదు, లిమిట్లోనే ఉంది. ఎప్పటికైనా సరే మనకి ప్యాసింజర్స్ ఒక సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి మనము జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి. ఈ రెండిట్లలో మన తెలుగు డ్రైవర్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, చాలా సేఫ్గా అయితే తీసుకొని వెళ్తారు మన తెలుగు వాళ్ళు. కానీ ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనుకుంటా, నాకు అంతగా తెలియదు. అండ్ మనకి ముందు చూస్తుంటే కొండలు కూడా కనిపిస్తున్నాయి. హిల్ స్టేషన్ ఏరియా అనుకుంటా ఇదంతా. చుట్టూ ఏమీ లేదు, ఓన్లీ మధ్యలో రోడ్డు మాత్రమే ఉంది. అటు సైడ్ ఖాళీగా ఉంది, ఇటు సైడ్ ఖాళీగా ఉంది, ఏమైతే లేదు. ఎంత ఫారెస్ట్ ఏరియా అనుకుంటా నాకు తెలిసి. అండ్ వనపర్తి విషయానికి వస్తే ఇక్కడ మొత్తం గ్రీనరీ ఉంది. నాకు ఇది ఒకటి విషయం చాలా బాగా నచ్చింది, చుట్టుపక్కల మొత్తం చెట్లే. రాను ఇక్కడ ఊర్లు కూడా చాలా అంటే చాలా వరకు ఎక్కువనే ఉన్నాయి, చూస్తూనే వస్తున్నా. చూడండి మన పక్కన ఇంత పెద్ద కొండ అయితే ఉందో, కొండ మీద కూడా మొత్తం చెట్లే ఉన్నాయి. ఇక్కడ ఏదో రూట్ ఉంది ఊరికి వెళ్ళడానికి, మనకు అంత ఐడియా లేదు. తెలిస్తే ఒకసారి కింద కామెంట్లు అయితే చెప్పండి. కొండ చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. మన ముందు వచ్చేసి
టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు, ఇంకొక లారీ అయితే వెళ్తుంది. స్లోగా వెళ్తుంది కాబట్టి మా బస్సు కూడా చాలా స్లోగా వెళ్తుంది. ఎందుకంటే ఇది సింగిల్ ట్రైన్ రూట్ కదా, చూసుకొని మనం జాగ్రత్తగా అయితే వెహికల్ని అయితే డ్రైవ్ చేయాలన్నమాట. ఈ రోడ్లో అంత స్పీడ్ వెళ్ళకపోవడం కూడా రిస్కే నన్ను అడిగితే. కాబట్టి ఏదో కన్స్ట్రక్ట్ ఏదో అవుతుంది అనుకుంటా రోడ్డు. మరి ఈ రోడ్డు కొంచెం పెద్దగా అయితే బాగుంటుంది వెళ్ళడానికి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఎవరైతే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారో వాళ్ళకైతే కంపల్సరీగా అయితే షేర్ చేసేయండి. అబ్బా ఇక్కడ చూడండి, ఈ రోడ్లో ట్రావెల్ చేయడం అంటే కొంచెం రిస్క్ అనే చెప్తా. పక్కన వచ్చేసి గుంతలు, సింగిల్ లైన్ రోడ్డు, అంత రోడ్డుకి ప్యాచ్లు వేసేసినారు. ఏదో కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు, పైప్ లైన్ వేస్తున్నారు అనుకుంటా, ఏదో తెలీదు. అండ్ చాలా జాగ్రత్త అయితే డ్రైవ్ చేయాలి. చూస్తున్నారు కదా మీరు, ఒక సైడ్ చూడండి ఎట్లా ఉంది, అంత మట్టి గుంతలు ఉంది రూట్ అయితే. ఇక్కడ చూడండి మనకి కిబోటా ట్రాక్టర్స్ అయితే పెట్టినారు, షోరూమ్ అనుకుంటా, అది ఏదో విలేజ్ అయితే వచ్చింది. ఇది కూడా ఏదో పెద్ద ఊరు అనుకుంటా, చాలా రకాల షాపులు ఉన్నాయి, చాలా రకాల వెహికల్స్ ఉన్నాయి, షోరూమ్లు ఉన్నాయి. పెద్ద ఊరు అనుకుంటా ఇదేనా వనపర్తి, మనకైతే తెలీదు. మీకు టీఎస్ఆర్టీసీలో కానీ ఏపీఎస్ఆర్టీసీలో కానీ ఎలాంటి బస్సెస్ అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి. మనము ఆ బస్సులో కూడా మంచి బస్ జర్నీ అయితే మంచిగా ఒక వీడియో అయితే తీసి అప్లోడ్ చేద్దాము. నాకు మాత్రము మన ఏపీఎస్ఆర్టీసీలో వచ్చేసి ఇంద్రా కోచ్ కానీ, డాల్ఫిన్ కానీ, నైట్ రైడర్ కానీ చాలా అంటే చాలా బాగా ఇష్టము. అండ్ స్పెషల్గా వచ్చేసి నాకు సూపర్ లగ్జరీ అనమాట, అందులో కూడా మస్తు ఉంటుంది. సూపర్ డీలక్స్ కానీ ఈ రెండు ఒకటే, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్లీ మనం వనపర్తిలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. బస్ స్టాప్లోకి చూడాలి క్రౌడ్ ఎట్లా ఉంది, ఎట్లా పోల్ అవుతున్నారు అని. మ్యాక్సిమం అన్ని బస్ స్టాప్లో కూడా మనకి బస్ స్టాండ్స్లో కూడా అన్ని జనాలు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉన్నారు. చూడండి బస్ అయితే లోపలికైతే ఎంటర్ అయిపోతుంది, లెఫ్ట్ అని అయితే తీసుకెళ్ళింది. అండ్ వెంటనే నేను వీడియో అంతా షూట్ చేయలేదన్నమాట, ఎందుకంటే నాకు వెంటనే బస్సు ఉండే, దిగి నేను బస్సు పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయినా. ఎందుకంటే నెక్స్ట్ నేను వీడియో షూట్ చేయాలంటే మళ్ళీ ఎక్కడి నుంచి ట్రావెల్ చేయాలి కదా, సో అందుకే తప్పలేదు. జనాలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నారు. ఇక్కడ చూడండి అన్ని తెలంగాణ బస్సులే, తెలంగాణ కాబట్టి ఆబ్వియస్గా తెలంగాణ బస్సులే ఉంటాయి. ఇది మొత్తము వనపర్తి బస్ స్టాండ్ అనమాట. ఇప్పుడు వచ్చింది మనం ఇదే బస్సులో, చూడండి క్రౌడ్ ఎట్లా పుల్ అవుతున్నారు. పక్కన వెళ్తుంది కదా, ఇది కర్నూలుకి వెళ్ళే బస్ అనమాట. అండ్ ఈరోజు ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.